నిధులు రెడీ, రేపటి నుంచి వానాకాలం రైతు భరోసా. ఖమ్మం సభ నుంచి మొదలు పెట్టుబడి సాయం పంపిణీకి 9,000 కోట్లు. రేపటి నుండి రైతు భరోసా మొదలవుతుంది. వాస్తవానికి రైతు భరోసా గురించి చాలామందికి కొంతమందికి తెలియదు. ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే విష ప్రచారం చేస్తున్నాయి. ఎలక్షన్లప్పుడే ఈ రైతు భరోసా వేస్తారు, తర్వాత వేస్తలేరు అని అంటే, మీరేసినట్టుగా చెట్లకు, గుట్టలకు, పుట్టలకు, ఎవరికి పడితే వాళ్ళకు రైతు భరోసా వేస్తలేరు. నీతిగా, నిజాయితీగా, నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే రైతు భరోసా అందేటట్టుగా, పెట్టుబడి సాయం అందేటట్టుగా చేస్తున్నారు తప్పితే ఎవ్వరికి కూడా ఇష్టం వచ్చినట్టు ప్రజల సొమ్ము కదా పోతే మనదేం పోతుందని ఇట్లా దారాదత్తం చేస్తలేరు. ఎంత ఉంటే అంత. చిన్న రైతులకు ఫస్ట్ మేలు జరగాలి. చిన్న రైతులకు మేలు జరిగితే వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనే ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంద్ వేసి, చెట్లకు గుట్టలకేసి, భూమి లేకున్నా పట్టాదారు పాస్బుక్లు ఇచ్చి రైతు బంధు కోసం ఇటువంటి దరిద్రమైన పాలన అందిస్తలేదు. ఆలోచన చెయ్యండి, మీరే ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము చెప్పిందే కాదు, మీరంతా మీరు ఆలోచన చేసుకోండి. ఏం పంట పండియకుండా ఉత్తగానే వదిలిపెట్టిన దానికి కూడా పెట్టుబడి సాయం అంటే దేనికి అందిస్తారు? ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. ఉత్తగా ఇట్లా ఎట్లా పడితే అట్లా ఎట్లా దారదత్తం చేయాలి? మీరే ఆలోచన చేసుకోండి. అందుకనే ఇప్పుడు కూడా కరెక్ట్గా నిజమైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. జూలై 15 లోపు రైతులందరికీ పూర్తిగా జమ చేసేలా ప్రణాళిక. బ్యాంకుల్లో క్యాష్ సర్దుబాటు చేయాలని ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఉద్యోగుల బకాయిలకు 2,000 కోట్లు. శాలరీలు, పెన్షన్లు, స్కీములతో జూలై ఒక్క నెలలోనే దాదాపు 20,000 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. ఎక్కడ కూడా వీళ్ళు ఈ ప్రభుత్వం దోసుకునే దానికి ఎక్కడ కూడా లేదు. ప్రతిపక్షాలకు ఏది దొరుకుతలేదు ఆయుధం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ఎక్కడ కూడా అవినీతి జరుగుతలేదు, అక్రమాలు జరుగుతలేవు. ఎట్లా విమర్శించాలి? ఏది దొరుకుతలేదు. ఏది దొరకక ఏదో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు, తిడుతున్నారు. ఏంటంటే పథకాలు అందుతలేవని తిడుతున్నారు. పథకాలు మ్యాక్సిమం అయిన కాడికి చేస్తూనే ఉన్నారు. ఆలోచన చేసుకోరు. అంటే ఉచిత బస్సు వస్తుంది, సన్నబియ్యం వస్తున్నాయి, కరెంట్ వస్తుంది, సబ్సిడీ సిలిండర్ వస్తున్నది. మేజర్గా నిత్యావసరాలు ప్రధానంగా ఏవేవైతే పేద ప్రజలకు అవసరాలు ఉన్నాయో అవైతే కరెక్ట్గా అందుతున్నాయా లేవా? ఇందిరమ్మ ఇండ్లు కరెక్ట్గా వచ్చినాయా లేవా? ఎంతసేపటికి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అనే ఒక విమర్శలు తప్పితే ఏం వ్యతిరేకత ఉన్నది? ఏం తక్కువ చేసింది ప్రజలకు ప్రభుత్వం? నీకు హాస్పిటళ్ళు కట్టిస్తుండే, కొత్త హాస్పిటళ్ళకు శంకుస్థాపన అవుతుండే, కొత్త స్కూళ్ళు రెడీ అవుతుండే, బిల్డింగులు. వాళ్ళకు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము అన్నీ మంచిగా ఉండాలని చెప్పేసి అవి అమలు చేస్తుండే. ఆరోగ్యశ్రీ పెంచే, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని నిర్ణయాలు తీసుకుంటుండా లేదా? ఇట్లా ఆలోచన చేయండి. ఎంతసేపటికి విష ప్రచారాన్ని ఎప్పుడు కూడా నమ్మొద్దు. మనము లైవ్లో ఒకసారి ఆలోచన చేయాలి. మనం అక్కడ ఉంటే ఏంది అనేది కూడా ఆలోచన చేయాలి. చేయకుండా వాళ్ళు చెప్పింది నమ్మొద్దు ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. అందుకనే 20,000 కోట్లు ఖర్చు చేస్తున్నది. 20,000 కోట్లల్లో 11,500 కోట్ల రుణం తీసుకుంటుంది. దాంతోపాటు సొంత రాష్ట్ర ఆదాయాన్ని కూడా అందులో యాడ్ చేసి ఈ జూలై నెలలో ఖర్చు చేస్తున్నది. వాళ్ళు ప్రచారం చేస్తారు ఏమని? రేవంత్ రెడ్డి మళ్ళీ అప్పు చేసిండు, రేవంత్ రెడ్డి మళ్ళీ అప్పు తెచ్చిండని. అప్పు దేనికి తెచ్చిండు? మీరు తెచ్చిన అప్పుకు మిత్తి కడుతుందికే నెలకు 6,500 కోట్లు. దగ్గర సంవత్సరానికి మీరు చేసిన అప్పులకు 80,000 కోట్లు కడుతున్నారు సంవత్సరానికి. మళ్ళీ మీరు మీదికి వెళ్ళి మాట్లాడతారు. సిగ్గు ఉండాలి కొంచెం అన్న మాట్లాడతాను.